నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. ఆపకుండానే అడిగే ప్రశ్నలకి అలుపెరుగకుండా చిలిపిగా సమాధానాలు తెలిపి మలుపులను దాటి గెలుపు పొందే ఆ లక్కీ ఛాంపియన్ ఎవరు తెలుసుకోవాలంటే ఇలా సోమవారం నుంచి శనివారం వరకు జరిగే ఛాంపియన్ లో గెలిచి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని అక్షరాల ₹1,00,000 గెలిచేదారో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వేద ప్రజ్ఞ వాళ్ళ మదర్ శ్రీదేవి గారితో లెట్స్ వెల్కమ్. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. వేద ప్రజ్ఞ, హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th ఏ స్కూల్? భాషం హై స్కూల్. వెరీ నైస్. వేద ప్రజ్ఞ, ఎంత చక్కటి పేరు. ఎవరు పెట్టారమ్మా ఈ పేరు? మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు. మీ తాతయ్య అమ్మమ్మ గారు పెట్టారు. చాలా మంచి పేరు పెట్టారు. ప్రజ్ఞ అంటే స్కిల్ఫుల్ పర్సన్. స్కిల్ఫుల్ పర్సన్. ఉందా చాలా స్కిల్ నీలో? చాలా చాలా. అయిపోతావా ఛాంపియన్? yes sure sir. సూపర్. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్ గా హోమియో డాక్టర్ అండి. ఓకే. మళ్ళీ ఎంబీఏ చేసి సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఓ వండర్ఫుల్. హోమియో డాక్టర్ ఎక్కడ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ? అదేంటి ఫేస్ షిఫ్ట్ అలాగా? ఇంట్లో మెడిసిన్స్ ఇస్తాను. ఓకే. ఎంబీఏ చేశాను, సో కాలేజ్ లో కూడా టీచ్ చేస్తాను. వేద, నీకు చాలా ఇష్టమైన యాక్టివిటీస్ ఏంటి? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. నీ హాబీస్ ఏంటి నాన్న? ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్, సీయింగ్ ద టీవీ అండ్ రీడింగ్ ద బుక్స్. వెరీ నైస్. పెద్దకి ఏమవుతావు అమ్మా? ఐఏఎస్. నువ్వు చూస్తుంటావు ఛాంపియన్? yes. నీకు ఇష్టమైన రౌండ్ ఏంటి ఛాంపియన్ లో? లిటరేచర్. లిటరేచర్ బాగా ఇష్టం. మీరు చూస్తుంటారా అండి? చూస్తానండి. మీకు బాగా ఏది ఇష్టం అండి? నాకు లాస్ట్ రౌండ్ రన్ రాజర్ అని. వెరీ నైస్ వేద. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. ఆల్ ది బెస్ట్ వేద. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి మనీష్ కుమార్ వాళ్ళ మదర్ శోభారాణి గారితో. శోభా గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ మనీష్ కుమార్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. నీ హెయిర్ స్టైల్ వెరైటీగా ఉంది. దూడ మర్చిపోయా అంతేనా? స్పైక్స్. స్పైక్స్. మనీష్ ఎప్పుడు ఇలాగ స్టైల్ గా ఉంటాడండి? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ సార్. ఏ స్కూల్? బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. వెరీ నైస్. మనీష్ ఏంటి సైలెంట్ పిల్లాడా లేక బాగా యాక్టివా? యాక్టివ్, అల్లరి చేస్తారు. మనీష్, వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. నీకు బాగా ఇష్టమైన ఆట ఏంటి? క్రికెట్ సార్. క్రికెట్. పెద్దగా ఏమవుతావు? క్రికెటర్. క్రికెటర్ ఏమవుతావు నువ్వు? అది నీ అంబిషనా? ఎస్ సార్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మరి మనీష్, నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తాను సార్. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజన్. నీకు రన్ రాజారన్. మీరు చూస్తారమ్మా? మీకేది ఇష్టం అండి? రన్ రాజన్. వెరీ నైస్ మనీష్. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ ఆదిలాబాద్ నుంచి ప్రణయ్ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ ప్రణయ్. హలో. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? ఎస్ఆర్డిజి స్కూల్. వెరీ నైస్. ఏంటి హాబీస్ ప్రణయ్? రీడింగ్ బుక్స్, ఇంకా వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తావు నువ్వు? న్యూస్. న్యూస్ బాగా చూస్తావు. కరెంట్ అఫైర్స్ బాగా ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మీరు. ప్రణయ్ చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు. సైలెంట్ గానే ఉంటాడు. ఏం ప్రణయ్, ఏమవుతావు పెద్దయ్యాక? ఐఏఎస్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు నువ్వు. ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్? సర్వ్ ద పీపుల్. ఛాంపియన్ నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజర్. మీరు చూస్తుంటారా ఛాంపియన్? చూస్తాను సార్. మీకేది ఇష్టం అండి? రన్ రాజర్. మీకు ప్రణయ్లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్ సార్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. హైదరాబాద్ నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ సాయి సమీన్ వర్మ వాళ్ళ మదర్ రజని గారితో లెట్స్ వెల్కమ్. రజని గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సమీన్. హాయ్. ఓకే. అమ్మ, ఎందుకు అలాగా? డ్రెస్ సేమ్ కదా అని.
అదేదో సేమ్ పించ్ అంటే సరిపోతుంది కదా నాన్న, వచ్చి పెంచాలా? మీకు నేను గుర్తుండాలి కదా అందుకని. దేవుడా, గుర్తుండడం కోసం గిల్లాలా నాయన? గుర్తుంటావు సమీన్, ఖచ్చితంగా గుర్తుంటావు, ఎందుకంటే నీ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. అమ్మా సమీన్ అంటే ఏంటి? ప్రశాంతంగా ఉండే పర్సన్ అని పెట్టుకున్నామండి. పాపం మీరు కానీ ప్రశాంతంగా ఉంటాడేమో అనుకుని పెట్టుకున్నారు ఆ పేరు. కానీ చాలా చాలా దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటాడు. అల్లరి బాగా ఎక్కువ అన్నమాట. చెప్పలేమండి. అర్థమైంది, చెప్పలేము, చూడాల్సిందే. సమీన్ ఏంటి హాబీస్? ఫుట్బాల్ ఆడడం. అవును, అసలు ఫుట్బాల్ మీద ఎందుకు పడ్డావు? కిక్ కోసం. అయితే నీకు కిక్తో వచ్చే కిక్ అంటే ఇష్టం అనమాట. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. సమీన్ పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్. నువ్వు నీకున్న క్వాలిటీస్ కి ఐఏఎస్ కన్నా ఐపీఎస్ అయితే బెటర్. ఐ థింక్ మరి బాడీ బిల్డింగ్ సరిపోదేమో. ఎంతసేపు? ఇప్పుడు ఏ క్లాసు? 8th. ఏ స్కూలు? గీతాంజలి. వెరీ గుడ్. మీరు కూడా సమీన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ విజయనగరం నుంచి పద్మశ్రీ వాళ్ళ మదర్ రేణుకాదేవి గారితో. రేణుకా గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ పద్మశ్రీ. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? ఐ యామ్ సూపర్ ఫైన్. పద్మశ్రీ, మీ పెద్దక్క పేరు భారతరత్న సార్. కాదా? ఎంతమంది మీరు? నాకు మా అన్నయ్య ఉన్నాడు సార్. అన్నయ్య పద్మభూషణ? కాదు. ఓ పద్మ విభూషణ? కాదు సార్. అసలు పద్మశ్రీ అనే పేరు పెట్టాలి మీకు ఐడియా ఎలా వచ్చిందండి? మా నాన్నగారు పెట్టారు సార్. నాన్నగారు పెట్టారు పద్మశ్రీ అని. పద్మశ్రీకి రేపు పొద్దున్న పద్మశ్రీ వస్తే కలిసిపోతాయేమో రెండును. అయితే అంటే పుట్టుకతోనే పద్మశ్రీ అయినట్టు కదా సార్ పద్మశ్రీ పేరు పెట్టుకుంటే. పుట్టుకతోనే బోల్డ్ అంత గౌరవాన్ని పొందేసింది పద్మశ్రీ. అవునా? అంతే. వెరీ నైస్. వాట్ ఆర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ క్రికెట్ అండ్ ఛాంపియన్. ఎలాంటి బుక్స్ చదువుతావు? ఫెయిరీ టేల్స్, జనరల్ నాలెడ్జ్, కామిక్స్. ఫెయిరీ టేల్స్, జనరల్ నాలెడ్జ్, కామిక్స్. గుడ్. ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? సెయింట్ మేరీస్ DCS స్కూల్. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ సార్. ఎక్కడ, ఏ స్కూల్లో అండి? గవర్నమెంట్ స్కూల్ సార్, విజయనగరం. మరి పద్మశ్రీ పెద్దగా ఏమవుతావు? మా మమ్మీ మా డాడీ ఇద్దరు టీచర్సే కదా సార్, నాకు టీచర్ అవ్వాలనేదే అంబిషన్ సార్. సచ్ ఎ నైస్ అంబిషన్. అమ్మని నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యావు. అంతకన్నా పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరు కావాలి మనకి? సో నైస్. నాన్నగారు ఏంటి ఇచ్చేస్తారు? మ్యాథ్స్ సార్. నువ్వేం టీచ్ చేస్తావు పెద్దయాక? అన్ని సబ్జెక్ట్స్ లో ఆల్రౌండర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నీకు పర్సనల్ గా ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? నాకు మ్యాథ్స్ అంటేనే ఇష్టం సార్. నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం. ఎలా వస్తాయి మార్క్స్ మ్యాథ్స్ లో? బాగానే వస్తుంది సార్. వెరీ నైస్. ఛాంపియన్ చూస్తుంటావా? సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? లిటరేచర్ సార్. మీకు బాగా ఇష్టం రౌండ్? లిటరేచర్ సార్. మీకు కూడా? సో ఇంగ్లీష్ వొకాబ్ బాగా పెరుగుతుంది దానివల్ల? వొకాబులరీ పెరుగుతుంది, క్లూస్ కూడా కొంచెం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి కదా సార్. ఓకే. లాజికల్ థింకింగ్ అది ఉండాలి. లాజికల్ గా ఉండాలి, అనలిటికల్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయాలి. పద్మశ్రీ మరి నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. సో ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కరినే ఒక క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు చెప్తే ఆన్సర్ తెలియకపోతే మదర్స్ హెల్ప్. ఇంకా డౌట్ గా ఉంటే పాస్. ఓకేనా? చలో మరి పాస్ అయిపోతారా? పాస్ చేయకూడదు, పాస్ అయిపోవాలి. రెడీ? వేద ప్రజ్ఞ, yes sir. నీ క్వశ్చన్ 10 పాయింట్స్. రామాయణంలో సౌమిత్రి అంటే ఎవరు? నీ ఆప్షన్: ఏ భరతుడు, బి లక్ష్మణుడు, సి శత్రుఘ్నుడు, అండ్ డి సీతాదేవి. I take my mother's help. అమ్మ హెల్ప్ కావాలా? అమ్మ హెల్ప్ చేయరా? లక్ష్మణుడు. లక్ష్మణుడు. అవును. I go with my mother sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి లక్ష్మణుడు. అండ్ వేద ప్రజ్ఞ, లక్ష్మణుడు. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మనీష్ కుమార్, రెడీయా? Yes sir. నీ క్వశ్చన్: ఉడిపి ఏ రాష్ట్రంలో ఉంది? ఉడిపి ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్: ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, అండ్ డి ఆంధ్రప్రదేశ్. అమ్మ హెల్ప్ తీసుకుంటాను సార్. అమ్మ హెల్ప్ తీసుకుంటావు. అమ్మ తమిళనాడు. మనీష్ ఏం చేద్దాం? అమ్మ చెప్పినట్టే వింటా సార్. అమ్మ చెప్పినట్టే వింటావు. నువ్వు చెప్పావు కాబట్టి ఫ్రీజ్ చేస్తున్నాను. ఆప్షన్ బి తమిళనాడు. అండ్ మనీష్, తమిళనాడు రాంగ్ ఆన్సర్. -5.
ఎవరైనా చెప్పగలరా రైట్ ఆన్సర్ ఏంటో? కర్ణాటక. కర్ణాటకలో ఉంది. ఎస్, కర్ణాటకలో ఉంది ఉడిపి. రెడీ ప్రణయ్, రెడీయా? నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో తెలుగు సినిమా టైటిల్ కానిది ఏది? నీ ఆప్షన్: ఏ స్టూడెంట్ నెంబర్ 1, బి టీచర్ నెంబర్ 1, సి కేడి నెంబర్ 1 అండ్ డి నెంబర్ 1. ఆప్షన్ బి టీచర్ నెంబర్ 1. ప్రణయ్ అంటున్నాడు ఆప్షన్ బి టీచర్ నెంబర్ 1 అని. అవును, రైట్ ఆన్సర్. 10 points to you. ఓకే, సాయి సమీన్ వర్మ. 3 cube plus 4 square is equal to ఎంత? 3 cube plus 4 square is equal to ఎంత? నీ ఆప్షన్: ఏ 33, బి 63, సి 43 అండ్ డి 83. అమ్మనాడు. అమ్మని అడుగుతావు. అమ్మ ఒక్కసారి. 43. I'll go with my mother's option. కరెక్ట్ ఆన్సర్. 10 points to you. పద్మశ్రీ, నీ ప్రశ్న. ఈ నాలుగింటిలో క్యాపిటల్ సిటీ ఏది? నీ ఆప్షన్: ఏ ఇండోర్, బి మీరట్, సి జంషెడ్పూర్ అండ్ డి డిస్పూర్. డి డిస్పూర్ అనుకుంటున్నాను. ఒకసారి మమ్మీకి కూడా అడుగుతాను. మమ్మీని కూడా అడుగుతావు. మమ్మీ అడిగేస్తున్నా మిమ్మల్ని, చెప్పరా ఆన్సర్ ఏంటో? ఆప్షన్ డి దిస్పూర్ కరెక్ట్ ఆన్సర్. అమ్మ కరెక్ట్ అంటున్నారు. పద్మశ్రీ, ఏం చేద్దాం? ఫ్రీజ్ చేద్దాం డిస్పూర్ ని. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి డిస్పూర్ అండ్ డిస్పూర్ is the right answer and 10 points to you. మన ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ప్రజ్ఞ ప్రకటించి with 10 points, ప్రణయ్ ప్రయాణం స్టార్ట్ అయింది with 10 points, సమిన్ is in with 10 points, పద్మశ్రీ పద్మలాంటి 10 points, మనీష్ మైనస్ లో పడి -5 points. సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. well ఈ రౌండ్ లో మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ క్వశ్చన్స్ అడిగేస్తాను. రైట్? కరెక్ట్ ఆన్సర్ చెబితే 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగకూడదు, నన్ను అడగకూడదు. ఎవరిని అడగాలి? మిమ్మల్ని మీరే అడగాలి. ఓకేనా? చిత్రం పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ మీ అందరికి ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని సైంటిస్ట్ ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రైజ్ ఏది? బజర్ ప్రెస్ చేసింది అందరికన్నా ముందుగా పద్మశ్రీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. నోబెల్ ప్రైజ్. నోబెల్ is a noble answer and the right answer and 10 points to you. So Mari, ready for the second picture? All of you on the screen please. ప్రసిద్ధి చెందిన ఈ కట్టడం ఏ కాంటినెంట్ లో ఉంది? వేదా, your answer please. ఏషియా. ఏంటి కట్టడం? కుతుబ్ మినార్. ఎక్కడుంది కుతుబ్ మినార్? ఇన్ ఢిల్లీ. సో ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గా చెప్పావు కాబట్టి కరెక్టే. వేద ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్. 10 points to you. మీ అందరి కోసం చిత్రంత పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో షేర్ ఖాన్ పాత్ర ధరించింది ఎవరు? ఈసారి మళ్ళీ కార్నర్ అయిన పద్మశ్రీ, వేద ప్రజ్ఞ బజర్ నొక్కారు కానీ ఇద్దరిలో ముందుగా వేద ప్రజ్ఞ. ప్లీజ్ యువర్ ఆన్సర్. శ్రీహరి. వేద ప్రజ్ఞ, డౌట్ వచ్చింది కదా నీకు? రాలేదా? నేను ఇంత చెప్పినా నీకు డౌట్ రాలేదా? రావట్లేదు సార్, కాన్ఫిడెన్స్. ఇక ఎందుకు నేను యాక్ట్ చేసి వేస్ట్. రైట్ ఆన్సర్. 10 points. ఓకే, మరి మొత్తానికి 3 పిక్చర్స్ 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. వేగంగా వేద విత్ 30 points, పవర్ఫుల్ గా పద్మశ్రీ విత్ 20 points, ప్రయాణం ఆగింది ప్రణయ్కి విత్ 10 points, సైలెంట్ అయిన సమిన్ విత్ 10 points, మనీష్ విత్ స్టిల్ విత్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన 3వ రౌండ్ లెటర్ హెచ్. సో మొత్తానికి మనం వచ్చేసాం మన 3వ రౌండ్ కి. ఈ రౌండ్ పేరు లిటరేచర్. అందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఎస్. మరి లిటరేచర్ లో తెలుసుగా రూల్స్. మొత్తం 3 words. ప్రతి వర్డ్ కి ఒక లెటర్, ఒక క్లూ చెప్తాను. వెంటనే మీరు ఆన్సర్ చెప్తే 50 points. 50 points. తప్పు చెప్తే -5.
టైంకి మీరు చెప్పలేకపోతే అప్పుడు ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 points. ఆ తర్వాత 20. ఆ తర్వాత 10. ఎస్. ఎప్పుడు తప్పు చెప్పినా -5. ఓకే, రెడీయా మరి? Yes, sir. జాగ్రత్తగా ఆడేస్తారా? Yes, sir. ఎస్. మీ అందరికి లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, మీరు తప్పు చెబితే నేను చేయక తప్పదు. మీరు తప్పు చెబితే నేను చేయక తప్పదు. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. పద్మశ్రీ ఏమంటుందో చూద్దాం. Subtraction. స్పెల్లింగ్ ప్లీజ్. SUBTRACTION. Subtraction is the right answer. 40 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ an 11 lettered word. ఇందులో నేను మీ అందరికి ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, పార్టిసిపేట్ చేసే ప్రతి వాళ్ళకి ఇచ్చేది. దిస్ టైమ్ ఇట్స్ ప్రణయ్. సూపర్ ఫాస్ట్. యువర్ ఆన్సర్ ప్లీజ్. Certificate. ప్రణయ్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. CRTIFICATE. ప్రణయ్ చాలా బాగా పార్టిసిపేట్ చేసావు, సర్టిఫికెట్ కూడా కొట్టేస్తావు ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ కూడా కొట్టేస్తావు. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 lettered వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, ఆనందభరితమైన లైట్ ఫీలింగ్. ఆనందభరితమైన లైట్ ఫీలింగ్. ఇప్పుడు చెబితే 50 పాయింట్స్. టైమ్ అప్. ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. ఇప్పుడు చెప్తే 40 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 30 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. వెలిగింది మన సాయి సమీన్ కి. ఏమంటాడో చూద్దాం. Delighted. స్పెల్లింగ్ ప్లీజ్. DELIGHTFUL. సరిపోయా నెంబర్ ఆఫ్ లెటర్స్? క్లూ సరిపోయిందా? డిలైట్ఫుల్ అంటే ఏంటి? సంతోషంగా ఫీల్ అవడం. ఇప్పుడు చూస్తానా నీ మొహంలో నేను డిలైట్ఫుల్ ఎక్స్ప్రెషన్ ని? రైట్ ఆన్సర్. చూస్తాను. 30 పాయింట్స్ టు యు. రెడీ. మొత్తానికి మన 3 వర్డ్స్ అయిపోయినాయి. స్కోర్స్ ఇలా ఉన్నాయి. పరుగెత్తి దూకిన ప్రణయ్ విత్ 60 పాయింట్స్, పద్ధతిగా ఆన్సర్ చెప్పిన పద్మశ్రీ విత్ 60 పాయింట్స్, సమ్వాట్ డిలైట్ఫుల్ సమీన్ విత్ 40 పాయింట్స్. ఈసారి ప్రజ్ఞ ప్రకటించని ప్రజ్ఞ విత్ 30 పాయింట్స్, కదలాలి మనీష్ కుమార్ -5 పాయింట్స్. మీ పిల్లలు మిమ్మల్ని ఏ విషయం కోసం బాగా కాకపడతారు? ల్యాప్టాప్, ఐప్యాడ్. ల్యాప్టాప్, ఐప్యాడ్ కొనిమ్మని. చూడ్డానికి ఉన్నాయి, అవి చూడనివ్వను. చూడడానికే కాకపడతారా? అమ్మో, మరి కొనడానికి ఇంకేం పట్టాలో? ఏ అమ్మ ఒప్పుకోరా చూడడానికి? ఒప్పుకుంటారు సార్, కానీ కొన్నిసార్లే. కొంచెం సేపే. అచ్చా, గేమ్స్ ఆడుకుంటుందా అందులో? అవునండి, గంటల గంటలు ఆడేస్తుందా? గేమ్స్, షోస్ అన్ని చూస్తా ఉంటుంది. ఎలా కాకపడుతుంది మిమ్మల్ని? అంటే నేను ఇంతసేపు చదివితే చూపించాలి. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అవును, ఎంతసేపు చదివాను అంతసేపు చూపించు అని. అవును. అవునా? ఏదో ప్రజ్ఞ. Yes sir. నైస్. మీరు చెప్పండి. హాలిడే వస్తే ఆడుకోవడానికి వెళ్తా అని. హాలిడే వస్తే ఆడుకోవడానికి. మనీష్, అడుగుతావు ప్రతి సండే అమ్మని? ఏం చెప్పి ఎలా అడుగుతావు నువ్వు? కొద్దిసేపు ఆడుకుంటా అని. అమ్మ మీరు చెప్పండి. ఫోన్లో ఆడడం. ఫోన్లో ఆడడం గురించి. గేమ్స్ ఎక్కువ ఆడుతుంటాడా? ఆడతాడు. ఏ గేమ్ ఎక్కువ ఆడుతుంటావు? సబ్వే సఫర్. ఎన్ని పాయింట్లు కొట్టేస్తావు? Relax. మరి ఎలా ఒప్పిస్తావు అమ్మని? డాడీతో చెప్పిస్తా. ఓ, డాడీతో చెప్పిస్తాడు. ఆ రూట్ లో వస్తాడు అనమాట.
నైస్. భోజనం తినడానికి కాగా పట్టడండి. మీరు పెట్టరా బట్టనే ఏంటి? ఆహా, అసలు దొరికితే కదా ఆ. పెట్టడానికి. ఓ మీరే కాకా పడతారు. ఓ ఇక్కడ బండి రివర్స్ లో ఉంది. ఏ సమీర్ అంతేనా? అసలు బటన్ ఉండడు. మరి నేనేమన్నా 2 స్ప్రింగులు మింగానో తెలియదు. ఆ, ఆయన తన వెంట పరిగెడుతూనే ఉంటారు మీరు. సాయి సమీన్ నువ్వు దేనికి ఎక్కువ కాక పడతావు అమ్మని? మామూలుగా ఆడుకోవడానికి. నైస్. మీరు చెప్పండి. పొద్దున్నే లేవడానికి నచ్చదండి. ఇంకో 10 నిమిషాలు పడుకుంటాను, ఇంకో 10 నిమిషాలు పడుకుంటానని కాకపడుతుంది. అయ్యో బాబోయ్ చాలా కష్టం కదా పద్మ పొద్దున లేవడం. అయితే పద్మకి నిద్రలో ఇవ్వచ్చు పద్మశ్రీ, అవునా? అందులో ఏ అవార్డు ఉన్నా ఇచ్చేయచ్చండి. అబ్బో, అందులో ఏ వాట్ అయినా ఇచ్చేయచ్చు. వెరీ నైస్, వెరీ నైస్, బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్. మన ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్. రన్ రాజా రన్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 5 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 marks. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్, 80, ఫిఫ్త్ 100, తప్పైతే -10, -10, -20, -30, -30, -40, -50. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రెడీయా ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్? Yes, sir. చలో. గొంతుని అనుకరించే కళను ఏమంటారు? వేద ప్రజ్ఞ. Mimicry. వేద ప్రజ్ఞ మిమిక్రీ అంటారా? Yes, sir. ఎస్. Yes, sir. కాన్ఫిడెంటా? Yes, sir. చాలా 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 బాగా చెప్పావు వేద. అండ్ 20 పాయింట్స్ యూ. మీ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. కార్బన్ ట్రైఆక్సైడ్. కార్బన్ ట్రైఆక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏది? దిస్ టైమ్ ఇట్ ఇస్ సమీన్ అగైన్. CO3. చెప్పేశావు సమీన్, కానీ కాన్ఫిడెంట్ గా లేవు, అవునా? తెలుసా నీకు తప్పని? అది కరెక్టే. 40 పాయింట్స్ యూ. 60 పాయింట్స్ క్వశ్చన్. హియర్ కమ్స్. మహాభారతం ప్రకారం నరకాసురుణ్ణి సంహరించింది ఎవరు? మళ్ళీ సమీన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. కృష్ణుడు. మహాభారతం ప్రకారం నరకాసురుడిని సంహరించింది శ్రీకృష్ణుడు కాదు. రాంగ్ ఆన్సర్ అండ్ -30. ఎవరు సంహరించింది? సత్యభామ. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్తారో 80 పాయింట్స్ ఎవరు కొట్టేస్తారో, సూపర్ లీడ్ కి ఎవరు వెళ్ళిపోతారో. ఓకే, మాస్కో కాస్మోనాట్ పుతిన్ ఏ దేశం? ప్రణయ్ యువర్ ఆన్సర్ ప్లీజ్. రష్యా. బజర్ ప్రెస్ చేసేసి ఆన్సర్ చెప్పేశాడు ప్రణయ్. రష్యా అని ఎందుకు అనుకుంటున్నావు? మాస్కో క్యాపిటల్. ప్రణయ్, ఏది ఏమైనప్పటికీ అటు తిప్పి ఇటు తిప్పి ఇచ్చిన వాటిల్లో ఒక్క పదాన్ని పట్టుకుని రష్యా అని చాలా రష్యంగ్ గా చెప్పేశావు. ఇది తప్పైతే ఏంటి నీ పరిస్థితి? కరెక్ట్. కరెక్ట్. తప్పు కాదంటావా? తప్పయ్యే ఛాన్స్ లేదంటావా? ప్రణయ్, రష్యా ఇస్ అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్. 80 పాయింట్స్ యూ. ప్రణయ్ 140లో సూపర్ డూపర్ లీడ్ లో ఉన్నప్పటికీ ఛాంపియన్ అయ్యే అవకాశం మీ నలుగురికి ఇంకా ఉంది, బికాస్ ఇది 100 పాయింట్స్ క్వశ్చన్. వేదా నువ్వు చెప్తే 150, సమీన్ నువ్వు చెప్పిన 150, పద్మశ్రీ నువ్వు చెప్తే 160, తో మీరు ఛాంపియన్ అయిపోతారు. అండ్ ప్రణయ్ ఇలాగే నువ్వు చెప్తే 240తో నువ్వు ఛాంపియన్ అయిపోతావు. మరి చూద్దాం ఈ మలుపులన్నింటినీ దాటుకుని గెలుపు తలుపు ఎవరిని తడుతుందో. ఎస్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. వీళ్ళందరిలో ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న. అక్కడ అక్షరాల
మీకోసం. ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ నివాస స్థలం పేరేంటి? వేద ప్రజ్ఞ, యువర్ ఆన్సర్ ప్లీజ్. తమిళనాడు. నేను అడిగిన ప్రశ్న నివాస స్థలం పేరేంటి అని, అంటే ప్రెసిడెంట్ నివాస స్థలం పేరేంటి అని. అంటే ఆన్సర్ ఏంటి వేద ప్రజ్ఞ? సో వేద ప్రజ్ఞ -50. Samin, your answer? మనీష్, రాష్ట్రపతి. ప్రణయ్, రాష్ట్రపతి భవన్. పద్మశ్రీ, రాష్ట్రపతి భవన్. ఫైనల్ గా అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 140 పాయింట్స్ తో ఆదిలాబాద్ నుంచి వచ్చిన ప్రణయ్. మీ అందరికి టీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మరి పిలిచేద్దామా? లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ ప్రణయ్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రణయ్, గుడ్ జాబ్. కంగ్రాట్స్ చెప్పండి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్నారా ప్రణయ్ గెలుస్తాడని? అనుకున్నారు. ప్రణయ్ నువ్వు అనుకున్నావా? అనుకున్నావా కాన్ఫిడెంట్ గా? బట్ యాక్చువల్లీ పద్మశ్రీ అండ్ వేద ప్రజ్ఞ కూడా చాలా బాగా ఆడారు కదా. సమ్మిన్ అయితే అలాగా అప్స్ అండ్ డౌన్స్ జంపులు చేస్తూనే ఉన్నాడు. బట్ నువ్వు లాస్ట్ చాలా బాగా ఆడావు. అవునా? చాలా సర్ప్రైజింగ్ అనిపించిందా? వెరీ హ్యాపీ. వెరీ వెల్ డన్. హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రణయ్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో ప్రణయ్, మొత్తానికి వాళ్ళ చాలా బాగా ఆడేసి ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతకన్నా బాగా ఆడతావా? ఎప్పుడు? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కోసం గెలిచేస్తావా ట్రాఫీని? అక్షరాల 1,00,000 రూపాయలని కాన్ఫిడెంట్ గా? సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. చాలా చక్కగా మొదట్లో సైలెంట్ గా ఉన్నా తర్వాత చకచకా ముందుకొచ్చేసి అయిపోయాడు ఛాంపియన్ ప్రణయ్. మరి ఇలాంటి మరో మలుపుల ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.